గెలవడం అనేది ఎన్ని రకాలుగా ఉంటే చాలా రకాలు అంటారు రాజకీయులు. సొంతంగా గెలవడం ఒక రకం. తమ పార్టీ బలంతో, తమ నేతల ఇమేజ్తో పార్టీలు గెలుస్తూ ఉంటాయి. బీజేపీ కూడా మోదీ ఇమేజ్, అమిత్ షా చాణక్యంతో వచ్చిన మైలేజ్తో ఇతర పార్టీల కంచుకోటలను బద్దలు కొట్టి మరీ పలు రాష్ట్రాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు దేశంలో 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అయితే సొంత బలంతోనే కాకుండా ప్రత్యర్థుల బలం ఉపయోగించుకొని కూడా చాలా రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయగలిగింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది రాజకీయ నిజం. అదే మోదీ, అమిత్ షా పొలిటికల్ ఇజం. తమకు ఏ మాత్రం బలం లేని రాష్ట్రాల్లో కూడా కాషాయ పార్టీ విజయం సాధించింది. ఇంతకీ ఏంటా బీజేపీ విన్నింగ్ ఫార్ములా? బీజేపీ గెలుపు ప్రత్యర్థులతోనే మలుపు. నాటి ప్రత్యర్థులు ఇవాల్టి బీజేపీ నేతలు. దేశంలో బీజేపీ రాజకీయ ప్రస్థానాన్ని 2 దశలుగా చెప్పుకోవచ్చు. మోదీకి ముందు, మోదీ వచ్చాక అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మోదీ ప్రధాని కాకముందే బీజేపీ తన సొంత బలంతో, కార్యకర్తల కృషితో, ఎన్డీఏ ఏర్పాటుతో గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, గోవా లాంటి పలు రాష్ట్రాల్లో విజయ కేతనం ఎగురవేసింది. అయితే ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కమలం పార్టీకి కొరకరాని కొయ్యగా మారాయి. ఆ రాష్ట్రాలను గెలవడం కాదు కదా, అక్కడ పాగా కూడా వేయలేకపోయింది బీజేపీ. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అరకొర సీట్లు గెలిచినా అప్పట్లో దాన్ని పెద్ద ఫీటు కింద లెక్క వేసేవాళ్లట. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక బీజేపీ స్ట్రాటజీ మారిపోయిందట. అప్పటిదాకా తమకు కొరకరాని కొయ్యగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ పై మోదీ, అమిత్ షా జోడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అక్కడ తమ పాత వ్యూహాలను చెత్తపుట్టలో పారేసి కొత్త వ్యూహాలకు పదును పెట్టి వాటిని అమల్లోకి తెచ్చేలా అడుగులు వేశారట. ప్రత్యర్థులపై విజయం సాధించలేనప్పుడు వాళ్లను మనలో కలిపేసుకోవడం ఒక గొప్ప వ్యూహం లేదా ఆప్షన్ అంటారు. ఇక ప్రత్యర్థి పార్టీలో బలమైన నేతను లాగేసుకుని వాళ్ల నేతృత్వంలోనే పార్టీని ముందుకు నడిపించి ఆ రాష్ట్రంలో జెండా పాతడం మరో వ్యూహం. ఇది చాలా రాష్ట్రాల్లో బీజేపీ దిగ్విజయంగా అమలు చేస్తుంది. అలా తమకు కొరకరాని కొయ్యగా మారిన పశ్చిమ బెంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలను లాగేసి ప్రత్యర్థి కంటిని వాళ్ల చేత్తోనే పొడి చేసే వ్యూహాన్ని అమలు చేసింది బీజేపీ. అలా ఆయా రాష్ట్రాల్లో కమలం జెండాను రెపరెపలాడించింది బీజేపీ. బీజేపీకి అస్సలు కాలు మోపడానికి కూడా అవకాశం లేని ఈశాన్య రాష్ట్రాల్లో అప్పటికే తమకు బలమైన సొంత ఇమేజ్, జనంలో గుర్తింపు ఉన్న మాస్ లీడర్లను ఇతర పార్టీల నుంచి తీసుకునే వ్యూహాన్ని కమలం పార్టీ అమలు చేసింది. ఇదే ఇప్పుడు బీజేపీ విజయానికి కారణమంటున్నారు విశ్లేషకులు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవ్వాక ఈశాన్యంలో బీజేపీ లేదు. అక్కడ ప్రజెన్స్ కావాలంటే వాళ్ళు ఆలోచించింది అక్కడ ఉన్న నాయకులు, ఎస్టాబ్లిష్ నాయకులు. అస్సాంలో బిశ్వ శర్మ, అలాగే బెంగాల్లో సువేందు అధికారి, బీహార్లో సమ్రాజ్ చౌదరి వేరే పార్టీలో ఉన్నారు. వాళ్ళ నాయకత్వం తీసుకోవాలని వాళ్ళని తీసుకొచ్చి అప్పచెప్పి వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చి వాళ్ళ ఇమేజ్ని, వాళ్ళ ఆర్గనైజేషన్ కెపాసిటీ వాడి ఆల్రెడీ ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీకి కేడర్ ఉన్నది, మధ్య రకం నాయకత్వం ఉన్నది. దశాబ్దాల పాటు కష్టపడకుండా ఇతర పార్టీల నుంచి దిగుమతి అయిన రెడీమేడ్ లీడర్లతో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్లోకి బీజేపీ అవలేలగా చొచ్చుకుపోయింది. ఆయా రాష్ట్రాల్లో 0 ప్లేస్ లో ఉన్న బీజేపీ ఇప్పుడు హీరోగా మారడానికి కొందరు నేతలే కారణమంటున్నారు. అస్సాంలో అడ్రస్ లేని బీజేపీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు హిమంత బిశ్వ శర్మ. ఆయన ఒకప్పుడు అస్సాం కాంగ్రెస్ లో మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ గా గుర్తింపు పొందారు. అయితే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు రావడంతో మోదీ, అమిత్ షాలు ఆయన్ను సాధారణంగా బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే 2016 నుంచి అస్సాంలో బీజేపీ దశ, దిశ మారిపోయాయి. కాషాయ పార్టీని వరుసగా 3 సార్లు విజయ పదంలో నడిపారు హిమంత బిశ్వ శర్మ. హ్యాట్రిక్ విజయాలతో అస్సాంను బీజేపీకి కంచుకోటగా మార్చారు. హిమంత బిశ్వ శర్మ లాంటి లీడర్లను చేర్చుకోవడం ద్వారా 40 ఏళ్ల పాటు కష్టపడకుండానే అస్సాం లాంటి రాష్ట్రంలో బీజేపీ పాగా వేయగలిగిందంటున్నారు విశ్లేషకులు. అలాగే చూస్తే మిగతా రాష్ట్రాల్లో 30-40 సంవత్సరాలు పట్టింది. ఈశాన్యంలో టాల్ లీడర్స్, బలమైన లీడర్స్ ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకురావటం మేమి లెక్క పెట్టకుండా పాత వాళ్ళు, కొత్త వాళ్ళే లేకుండా చేశారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన పాలసీ, స్ట్రాటజీ వాళ్ళు వాడి అధికారంలోకి వచ్చారు. సో అది ఒక పెద్ద బీజేపీ ఎక్కడ నాయకులు ఉన్నారో వాళ్ళని మనం తీసుకొస్తే మన పార్టీకి ఎడిషన్ జరుగుతుంది. నాయకత్వం లేని చోటని మాత్రం ఫాలో అవుతున్నారు. అదే కారణం ఆ 3 రాష్ట్రాల్లో సక్సెస్.
ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అధికారాన్ని అందించిన ఘనత స్వేందు అధికారిదే. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో మమతా బెనర్జీ తర్వాత రెండో స్థానంలో ఉండేవాళ్లు స్వేందు అధికారి. స్వేందుకు బెంగాల్లో సొంతంగా క్యాడర్ ఉండడమే కాదు, ఆయనకు జనంలో మాస్ లీడర్ గా గుర్తింపు ఉంది. అలాంటి సువేందును 2020లో బీజేపీలోకి తీసుకుంది ఆ పార్టీ అధిష్టానం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన తడాఖా చూపించారు. ఎప్పుడు పట్టుమని 10 సీట్లు కూడా గెలవని బీజేపీ ఏకంగా 70 అసెంబ్లీ సీట్లకు పైగానే గెలిచేలా చేశారు. ఇక తాజా ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీకి 200 అసెంబ్లీ స్థానాలు దాటేలా చేసి మమతా బెనర్జీని గద్దెదించడంలో సువేందు కీలక పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా ఆయన పగ్గాలు చేపట్టారు. వీళ్ళకున్న చరిస్మా, వీళ్ళకున్న కెపాసిటీ, సొంత ఫాలోయింగ్ కూడా ఈ ముగ్గురికి ఉన్నది. వాళ్ళ కులాలు అనుకోండి, వాళ్ళ పర్సనల్ ఫాలోయింగ్ ఉన్నది వాళ్ళది. అది బీజేపీకి ఉన్న పబ్లిక్లో ఉన్న సింపతి, ఆల్రెడీ ఉన్న కేడరు, నాయకత్వం లేక వాళ్ళు మొదలుకెళ్ళలేకపోతారు. వీళ్ళు వచ్చి ఆ గ్యాప్ ఫిల్అప్ చేసి అతి తొందరగా ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఇక ప్రేమఖండు, ఈయన ఒకప్పుడు అరుణాచల్ కాంగ్రెస్ లో బడా లీడర్. అక్కడ కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా హవా నడిపించేవారు. 2016లో మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఎన్నికల్లో కూడా బీజేపీని విజయ పథంలో నడిపిస్తున్నారు. ఒకప్పుడు తమకు ఉనికి లేని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకొని ఎదిగామంటూ తమ విజయ రహస్యాన్ని బయటపెట్టారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఏ రాష్ట్రాల్లో అయితే మేము మా ఉనికి లేదో అక్కడ కూడా మీరు చెప్పినట్టుగా హేమంత్ బిశ్వ శర్మ కానీ లేకపోతే ఆ త్రిపురలో కానివ్వండి, ఈ రకంగా కొత్త నాయకత్వం కూడా రావడం, ఆ రకంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటులో అది దోహదపడ్డది. బంగాల్లో 300 పై చిలుకు ప్రాణాలు కోల్పోయినారు కార్యకర్తలు. ఆ రకంగా ఆ పట్టుదలతో పనిచేసిన కార్యకర్తలు ఉండడం వల్ల నాయకత్వానికి కూడా ఒక ఊపు ఇచ్చింది. స్థానికంగా నాయకత్వం కూడా ఒక స్ఫూర్తి కల్పించింది. ఒక బ్రహ్మాస్త్రం లాంటి, అంటే అన్నిటికి మించి అణ్వస్త్రమైనటువంటి బ్రహ్మాస్త్రం లాంటి మోదీ గారి చరిస్మా ఇవాళ బీజేపీకి దోహదపడుతుంది. దానికి తోడు బలమైనటువంటి రాష్ట్రాల్లో నాయకత్వం రావడం వల్ల అది సునాయాసంగా అధికారులకు రాగలుగుతుంది. ఇక మణిపూర్లో బీజేపీని అధికారంలోకి తేవడంలో బీరేన్ సింగ్ కీలక పాత్ర పోషించారని చెప్తారు. ఆయన గతంలో కాంగ్రెస్ లో బడా లీడర్ గా ఉండేవారు. బీజేపీలో చేరాక మణిపూర్లో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక త్రిపురలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన మానిక్ సాహో 2023లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక నాగాలాండ్ లో నేవీ రియో బీజేపీ మద్దతుతో పనిచేస్తున్నప్పటికీ ఆయన ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీ కూటమి సర్కార్కు నాయకత్వం వహిస్తున్నారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన నేతలు బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారంటున్నారు ఆ పార్టీ నేతలు. స్థానిక నేతల, బలమైన నేతల సపోర్ట్తో అభివృద్ధి కార్యక్రమాల్లో బాగుపంచుకోవాలని చెప్పి మనం అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ గారు, అలాగే హేమా ఖండా గారు అరుణాచల్ ప్రదేశ్లో, అలాగే బీరేన్ సింగ్ గారు మణిపూర్లో, మానిక్ సాహు గారు త్రిపురలో, సువేంద్ర అధికారి గారు మరి వెస్ట్ బెంగాల్లో, నేవీ రియా గారు నాగాల్యాండ్లో. ఇక్కడ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకున్నా ఈరోజు స్థానిక నేతల సపోర్టు, అలాగే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకు అధికారంలో వచ్చే ఒక మంచి ఆస్కారం. సో బలమైన నేతలు ఏ పార్టీలో ఉన్నారన్నది ముఖ్యం కాదు, వాళ్లను బీజేపీలో చేర్పించామా, ఆయా రాష్ట్రాల్లో అధికారం సాధించామా, ఇదే విన్నింగ్ ఫార్ములాతో దేశవ్యాప్తంగా బీజేపీ దూసుకుపోతుందంటున్నారు విశ్లేషకులు.